ఎన్నికల ముందు రా కదలిరా, ఎన్నికల తర్వాత పో కదలిపో అనటం చంద్రబాబుకు అలవాటైనట్టు మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. బీసీలను ఓటు బ్యాంకులా వాడుకుని రాష్ట్ర సంపదను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని తెలిపారు. చంద్రబాబు టీడీపీని స్వాధీనం చేసుకున్నాక ఎన్ని రాజ్యసభ సీట్లు బీసీలకు ఇచ్చారో చెప్పాలని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికల ముందు రా కదలరా, ఎన్నికలు అయిపోయిన పో కదలిపో, ఇటువంటి అన్ని స్లోగన్స్ ఈ రాష్ట్ర ప్రజలు చాలాసార్లు చూశారు. బీసీలనే తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ కింద వాడుకుని అధికారం చేపట్టినాక చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని దోచుకునేటువంటి ప్రయత్నం చేశారు, దోచుకున్నారు. అధికారంలోకి వచ్చినాక తెలుగుదేశం పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఎన్ని రాజ్యసభలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి, ఎన్ని రాజ్యసభలు బీసీకి ఇచ్చాడు? దాదాపు 45 రాజ్యసభలో నామినేట్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ 45లో ఒక్క బీసీని కూడా సెలెక్ట్ చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. బీసీలు తెలుగుదేశానికి వెన్నుమొక్క అని చెబుతారు, పవన్ కళ్యాణ్ ఏమో వెనకేసుకు తిరుగుతారు. బీసీలు ఏమో వెన్నుమొక్క అని చెబుతారు చెవటాకి, పవన్ కళ్యాణ్ ఏమో వెనకాలేసుకు తిరుగుతారు. ఎవరు బీసీలు వెన్నుమొక్క? తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏం ఉపయోగపడింది? వాళ్ళు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఓట్లు కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు సిగ్గుచారం లేకుండా, చంద్రబాబు నాయుడు గతం మర్చిపోయినట్టు మళ్ళీ నన్ను గెలిపించండి, ఇక బీసీలే నాకు అని చెబుతాడు. తెలుగుదేశం పార్టీ బీసీలో ఉన్నారో వెనకాల, లేకపోతే ఎవరున్నారో, ఎవరిని ఆధారం చేసుకుని ఎన్నికలు ఆడుతున్నాడో, ఎవరిని తొక్కేస్తున్నాడో ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. రేపు 2024లో చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెబుతారు. అప్పటి నుంచి చెబుతున్నాడు చంద్రబాబు. 2014 నన్ను గెలిపించింది చంద్రబాబేనా? 2019లో నన్ను గెలిపించింది చంద్రబాబేనా? 14లో ఓడిస్తానే సొల్లు కబుర్లు చెప్పాడు, ఎవడో అభ్యర్థిని తెచ్చి పెట్టాడు. 19లో ఓడిస్తానని సొల్లు కబుర్లు చెప్పాడు, మళ్ళీ ఎవరో అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టాడు. ఏమైంది? మళ్ళీ ఇప్పుడు అమెరికాని తీసుకొచ్చి ఎవడో పెట్టాడు. మళ్ళీ ఎన్నికలు అయినాక అమెరికా పోతాడు. మళ్ళీ 2029లో వచ్చి ఎవడో పెడతాడు రష్యా నుంచి తీసుకొచ్చి, మళ్ళీ ఓడిస్తానని చెబుతాడు, ఈ సొల్లు కబుర్లు చెబుతాడు. 6 ఓట్లతో గంజి చిరంజీవి ఓడిపోయాడు. గంజి చిరంజీవి 6 ఓట్లతో ఓడిపోయాడు 2014లో మంగళగిరిలో. అతను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చాడు బీసీ సామాజిక వర్గానికి. నువ్వు 19లో నువ్వు ఎందుకు ఇవ్వాలా నాకు సీటు? ఎందుకు ఇవ్వాలా నువ్వు సీటు? 6 ఓట్లతో ఓడిపోయినాడికి ఎందుకు సీటు ఇవ్వాలా? నువ్వు వాడుకొని వదిలేసి బీసీలను తీసేసి నీ కొడుకు పందికొక్క కోసం పెట్టుకున్నటువంటి బీసీలను తప్పించినటువంటి వ్యక్తి నువ్వు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అధిక ప్రాధాన్యత, ఎస్సీలకు అధిక ప్రాధాన్యత, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత. ఆయన క్యాబినెట్ చూస్తే అర్థమవుద్ది, ఆయన ఇచ్చిన ఎమ్మెల్సీలు చూస్తే అర్థమవుద్ది, ఆయన ఇచ్చిన రాజ్యసభలు చూస్తే అర్థమవుద్ది.